అంతా వస్తుంది, అంతా వస్తుంది. కేవలం భయాన్ని వదిలేయండి. స్నేహితులారా, ఈరోజు మీరు వింటున్నది హృదయానికి శాంతి ఇవ్వడానికి కాదు, అహంకారాన్ని ధ్వంసం చేయడానికి. ఇది మిమ్మల్ని మెత్తగా తడుముకోవడానికి రాలేదు. ఇది మిమ్మల్ని తడబరచడానికి వచ్చింది. ఎందుకంటే లోపల ఒక ఊపండుకు దులిచి లేకపోతే మనుష్యుడు బయటి దిశ మార్చుకోడు. మీరు జీవితాంతం మనవడం చేశారు, జీవితాంతం ఏమి చెయ్యాలని వేడుకున్నారు, జీవితాంతం ఆశలు పెట్టుకున్నారు. కానీ మీరు ఎప్పుడూ ఆజ్ఞాపించలేదు. ఇక్కడే మీరు మిస్ అయ్యారు. మిమ్మల్ని వినయవంతులుగా ఉండమని నేర్చించారు, తల వంచి భయంలో జీవించమని. కానీ మీకిది నేర్పించలేదు. బ్రహ్మాండం భయం వల్ల కాదు, దృఢత్వంతో వింటుందని. మీరు లోపల కంపిస్తున్నప్పుడు మీరు చెప్పే మాట బ్రహ్మాండానికి చేరదు. మీరు అర్థంతో ఏదో చెప్తున్నప్పుడు సత్యం అది అర్థంతోనే తీసుకుంటుంది. మరి మీరు ఆజ్ఞాపించకుండా ప్రార్థన చేస్తుంటే ఫలితాలు ఆలస్యమవుతాయి. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ సత్యమే ఇది. స్నేహితులారా, బ్రహ్మాండం కరుణతో నడవదు, బ్రహ్మాండం నియమాలతో నడుస్తుంది. మరియు మొదటి నియమం ఇదే: ఎలాంటి భావన అలాంటి ఫలితం. లోపల భయం ఉంటే బయట పోరాటం వస్తుంది, లోపల సందేహం ఉంటే అడ్డంకులొస్తాయి, మరియు లోపల స్పష్టమైన ఆజ్ఞ ఉంటే బయట మార్గం తానుగా ఏర్పడుతుంది. మీరు చెప్తారు, ఒకవేళ వచ్చిందంటే బాగుంది. ఇక్కడే మీరు ఓడిపోతారు. మీరు చెప్తారు, చూద్దాం ఏమవుతుందో. ఇక్కడే బ్రహ్మాండం కూడా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే సత్యానికి చూసేవారు కాదు, నిర్ణయం తీసుకునేవారు కావాలి. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి ప్రతిరోజు ధనం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి మంత్రాలు పలికాడు. కానీ లోపల భయం కూర్చొని ఉంది. ఒకవేళ రాలేదంటే ఏమవుతుంది? మరో వ్యక్తి శాంతంగా కూర్చొని లోపల స్పష్టంగా చెప్పాడు, ఇది నా హక్కు మరియు ఇది నాకు వస్తుంది. మొదటిది ప్రార్థన, ఒక స్వరం. రెండవది ఆజ్ఞ, ఒక శక్తి. కొన్ని నెలల్లో తేడా కనిపించింది. మొదటివాడు ఇంకా ఎప్పుడు అని అడుగుతున్నాడు. రెండవవాడు ఎలా ఖర్చు చేయాలో ఎంచుకుంటున్నాడు. స్నేహితులారా, బ్రహ్మాండం మాటలు వింటుంది కాదు, అది మీ స్థితిని వింటుంది. మీరు ఏ స్థితిలో మాట్లాడుతున్నాడు, భయంలోనా విశ్వాసంలోనా? ఇదే అంతా మార్చేస్తుంది. ఆజ్ఞాపించడం అహంకారమని అర్థం చేసుకోకండి. అహంకారమంటే మీరు తాను బ్రహ్మాండం నుండి వేరుగా ఉన్నారని భావించడం. ఆజ్ఞ అంటే మీరు తాను బ్రహ్మాండం భాగమని తెలుసుకోవడం. మీరు సముద్రం నుండి వేరైన తరంగం కాదు. తరంగం ఎదగడానికి సముద్రం నుండి అనుమతి అడగదు, అది కేవలం ఎదుగుతుంది, మరియు సముద్రం మానదు. స్నేహితులారా, బ్రహ్మాండం సమస్య మీరు బలహీనులు అని కాదు. సమస్య ఇదే: మిమ్మల్ని బలహీనంగా అనిపించేలా చేయించారు. మీకు చెప్పారు, ఎక్కువగా వెళ్లకు, ఎక్కువగా మాట్లాడకు, ఎక్కువ ఆశలు పెట్టుకోకు. కానీ ఎవరూ చెప్పలేదు, మీ లోపలి స్వరానికి పూర్తిగా జరిగే హక్కు ఇవ్వండి. మరో ఉదాహరణ చూద్దాం. ఒక మహిళ ఏళ్ల తడుగులు సంబంధాల్లో కుప్పకూలుతూ ఉంది. ప్రతిసారీ చెప్పేది, కేవలం ఎవరైనా మంచివాడొచ్చాక బాగుంది. మరియు ప్రతిసారీ అదే బాగోలైన అనుభవం పునరావృతమవుతూ ఉండేది. ఒకరోజు ఆమె లోపలి చెప్పుకుంది, ఇక నాకు గౌరవించేవాడే వస్తాడు అని. ఆగ్రహం లేదు, కన్నీళ్లు లేవు, కేవలం శాంతి మరియు స్పష్టత. కొన్ని కాలంలోనే జీవితంలో అలాంటి వ్యక్తి వచ్చారు. ఆమె లోపల నిర్ణయించినట్టే ఇచ్చారు. ఎందుకు? ఎందుకంటే ఆమె మొదటిసారి ఆజ్ఞాపించింది, బధాలినాడు కాదు. స్నేహితులారా, ఆజ్ఞ అంటే అరుస్తూ చెప్పడం కాదు. ఆజ్ఞ అంటే లోపల ఎట్టి రెండు అభిప్రాయాలు ఉండకుండా ఉండడం. మీరు చెప్తున్నప్పుడు నాకు ఇదే కావాలి అని, మరియు లోపల ఎట్టి కానీ లేకపోతే సత్యం మార్గం కనుగొంటుంది. కానీ మీరు చెప్తున్నప్పుడు కావాలి కానీ ఉండవచ్చు అని, అక్కడే మీ అతిపెద్ద అడ్డంకవుతుంది. ఇప్పుడు ఒక కఠిన సత్యం వినండి. నా భాగ్యంలో లేదు అని పదే పదే చెప్పేవారు నిజానికి తాను నుండి తప్పించుకుంటున్నారు. ఎందుకంటే భాగ్యం ఒక బహానా, బాధ్యత నుండి తప్పించుకోవడానికి అతి సులభ మార్గం. బ్రహ్మాంగం సోమరిలా ఉన్నవారికి ఏమీ ఇవ్వదు, మరియు భయపడేవారికి కేవలం పాఠాలిస్తుంది. ఒక సాధారణ ఉదాహరణ: 2 మంది ఒకే పరిస్థితిలో చిక్కుకున్నారు. ఒకడు చెప్పాడు, ఇప్పుడేమవుతుంది? రెండవవాడు చెప్పాడు, ఇప్పుడు ఇదే జరుగుతుంది. మొదటివాడు పరిస్థితుల బలిపశువు అయ్యాడు. రెండవవాడు పరిస్థితుల సృష్టికర్త అయ్యాడు. తేడా మాటల్లో కాదు, తేడా స్థితిలో ఉంది. స్నేహితులారా, మీరు ఆజ్ఞాపిస్తున్నప్పుడు మీరు బ్రహ్మాండానికి సవాలు విసురుతున్నారు కాదు,
మీరు తాను స్పష్టంగా చేసుకుంటున్నారు మరియు స్పష్టమైన వ్యక్తి ముందు సత్యం కూడా అస్పష్టంగా ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఆగి మీతో ఒక చిన్న మాట చెప్పాలి. ఒకవేళ ఈ మాటలు మీ లోపల ఏదో కదులుతున్నాయంటే, ఒకవేళ ఎక్కడో ఒక గాంట్లు తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంటే, అయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్లో కేవలం ఇది రాయండి: నేను ఆజ్ఞాపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత రాయడం కూడా ఒక ప్రారంభం. నెమ్మదిగా ముందుకు సాగుదాం. స్నేహితులారా, ఇప్పుడు లోపలికి ఎదుగురండి. నిజాయితీగా అల్లడాని లేకుండా మీరు ఎన్నిసార్లు ఏదో కోరుకుంటారో మరియు అదే క్షణంలో లోపల భయం లెగిస్తుంది. ఒకవేళ రాలేదంటే అని ఇదే భయం మీ ఆజ్ఞను బలహీనపరుస్తుంది. ఎందుకంటే బ్రహ్మాండానికి పంపిన సందేశం మిశ్రమమవుతుంది. ఒక చేత్తో మీరు చెప్తారు నాకు కావాలి, మరో చేత్తో చెప్తారు కానీ బహుశా రాదు. మరియు సత్యం గందరగోళంలో పడదు, అది స్పష్టంగా ఎంచుకుంటుంది. అది మీ భయాన్ని వింటుంది. ఇదే కారణం చాలామంది జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నిర్ణయాత్మక ఫలితాలు పొందరు. ఎందుకంటే వారు పూర్తి మనస్సుతో చెప్పలేదు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి. ఆజ్ఞాపించడం ఏ మాయా కాదు, ఇది మానసిక శిష్టత. మీరు లోపల నిర్ణయించుకున్నప్పుడు బయటి ప్రపంచం నెమ్మదిగా మీ ప్రకారం మారడం ప్రారంభిస్తుంది. కానీ నిర్ణయం తీసుకోవడం అతి కఠినం. ఎందుకంటే నిర్ణయం తర్వాత బహానాలు ముగిసిపోతాయి. ఒక ఉదాహరణ వినండి. ఒక యువకుడు ఏళ్ల తొడుగులు చెప్పాడు, నేను ఏదో పెద్దది చెయ్యాలనుకుంటున్నానని. కానీ అతన్ని అడిగినప్పుడు ఏది అని అతడు మౌనంగా మారాడు. బ్రహ్మాండం కూడా అలాగే మౌనంగా మారిపోతుంది మీరు అస్పష్టంగా ఉన్నప్పుడు. ఏదో అనే సమాధానానికి ఏదో తప్ప ఏమీ రాదు. కానీ ఒక యువకుడు ఒకరోజు లోపల కూర్చుని చెప్పాడు, నాకిది చెయ్యాలి మరియు ఇదే మార్గం. అరిచి చెప్పలేదు, ప్రపంచానికి చెప్పలేదు, కేవలం లోపల నిర్ణయించాడు. కొంతకాలానికి మంది చెప్పడం మొదలుపెట్టారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. అకస్మాత్తు ఏమీ జరగదు స్నేహితులారా. లోపల స్పష్టమైనది బయటకి వ్యక్తమవుతుంది. ఇప్పుడు మరో కఠిన మాట. మీరు ఏ దాని నుండి అతి భయపడతారో అదే మీ ఆజ్ఞను ఆపుతుంది. ప్రజలేమంటారో అనే భయం, విఫలమైతే అనే భయం, ఒంటరిగా మిగిలిపోతే అనే భయం. కానీ బ్రహ్మాండం గుంపుల సంఖ్యను చూడదు, అది ధైర్యాన్ని చూస్తుంది. ఒంటరిగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నవారికి సత్యం మద్దతిస్తుంది. చరిత్రను తిప్పుకుంటే చూస్తారు, ప్రతి మార్పు ఒకే వ్యక్తి నుండి మొదలైంది, ఎప్పుడూ గుంపుల నుండి కాదు. స్నేహితులాలా, ఆజ్ఞాపించడం అంటే ఇది కూడా. మీరు ఫలితాల ఆందోళనను వదిలేస్తారు. ఇది విపరీతంగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యం. మీరు చెప్తున్నప్పుడు నాకిది కావాలి మరియు నేను భయపడను అని, మీరు భవిష్యత్తుతో అతుక్కునుండరు. మీరు వర్తమానంలో స్థిరంగా మారతారు. మరియు వర్తమానంలో స్థిరంగా ఉన్న వ్యక్తి అతి శక్తివంతుడు. ఒక మహిళ ఉదాహరణ గుర్తుంచండి. ఆమె ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది, ఒకవేళ ఉద్యోగం పోతే ఏమవుతుంది అనే భయం ఆమె ప్రతి నిర్ణయంలో చొరపడి ఉండేది. ఒకరోజు ఆమె లోపల చెప్పుకుంది, ఏమైనా జరిగితే చూద్దాం, నేను నా సామర్థ్యం నుండి వెనక్కి తగ్గను. ఉద్యోగం పోయింది. కొంతకాలం కష్టమైంది. కానీ అదే సంఘటన ఆమెను ఆమె నిజమైన మార్గంపై తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆమె చెప్తుంది, ఆ భయంలో ఉండి ఉంటే నేను ఎప్పటికీ ముందుకు సాగలేదు. స్నేహితులారా, ఆజ్ఞ అంటే సుఖాలు మాత్రమే కాదు. కొన్నిసార్లు బ్రహ్మాండం ముందు విషయాలను తీసేస్తుంది, సో దాట్ మిమ్మల్ని సరైన చోటికి చేర్చడానికి. కానీ భయంలో జీవించేవాడు దాన్ని శిక్షగా భావిస్తాడు. ఆజ్ఞలో జీవించేవాడు దాన్ని తయారీగా భావిస్తాడు. ఈ తేడాను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా అర్థం చేసుకోండి. బ్రహ్మాండం సమయానికి బానిస కాదు. మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు కాదు తర్వాత అని అది కూడా తర్వాతే ఇస్తుంది. కానీ మీరు లోపలి చెప్తున్నప్పుడు ఎప్పుడు అని అప్పుడు సంఘటనలు వేగంగా జరగడం మొదలవుతాయి. వేగవంతం కాదు, ఖచ్చితంగా. మీకు సరైన మంది కలుస్తారు, సరైన అవకాశాలొస్తాయి, సరైన తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే మీరు ఇంకా వేచి కూర్చోబోతున్నారు కాదు, మీరు ఉన్నారు. మరియు ఉన్నవారి కోసం సత్యం పనిచేస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు చివరి మరియు అతి నిర్ణాయకమైన మాట అర్థం చేసుకోండి. ఆజ్ఞ మీ లోపల శాంతి రాకపోతే స్థిరంగా ఉండదు. మంది భావిస్తారు ఆజ్ఞ ఆగ్రహంతో ఇవ్వబడుతుందని. కాదు, ఆగ్రహం అస్థిర శక్తి. మరియు అస్థిర శక్తిని బ్రహ్మాండం విశ్వాసానికి అర్హులని భావించదు. ఆజ్ఞ శాంతితో ఇవ్వబడుతుంది. అలాంటి శాంతి దానిలో ఎట్టి ఆశగల్ లేవు, ఎట్టి నిరూపించుకోవాలనే అవసరం లేదు, ఎట్టి భయం లేదు. మీరు లోపల శాంతంగా ఉన్నప్పుడు మీరు మానవరు, మీరు ప్రకటిస్తారు. మరియు ప్రకటన ఎప్పుడూ భవిష్యత్తును కదిలిస్తుంది. ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి.
ఆజ్ఞ అంటే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు. ఇది అతిపెద్ద తప్పు దృష్టి. ఆజ్ఞ అంటే మీరు కర్మలో పూర్తిగా మునిగిపోతారు, కాని ఫలితాలతో అతుక్కుని ఉండరు. మీరు సాగుతారు, కాని గందరగోళంలో పడరు. మీరు ప్రయత్నిస్తారు, కాని ముక్కలెవ్వరు. ఎందుకంటే లోపల నిర్ణయం ఉంది. జరిగేది జరుగుతుంది, మరియు అది నా అభివృద్ధికి. మరో ఉదాహరణ, ఒక వ్యక్తి వ్యాపారంలో నిరంతరం నష్టాలు ఎదుర్కొంటున్నాడు. ప్రతిసారీ అదే కథ: ప్రయత్నం, ఆశ, మరియు తర్వాత నిరాశ. ఒకరోజు అతడు లోపల స్పష్టంగా చెప్పాడు, ఇక నేను భయంతో పని చెయ్యను. అతడు అదే పని చేశాడు, కాని భిన్న శక్తితో. ఎట్టి తొందర, ఎట్టి భయం, ఎట్టి ఎవరినైనా సంతోషపెట్టుకోవడానికి ప్రయత్నం లేదు. కొంతకాలానికి అదే మార్కెట్, అదే పరిస్థితులు, కాని ఫలితాలు మారడం మొదలయ్యాయి. మంది చెప్తారు భాగ్యం మారిపోయింది. నిజానికి భాగ్యం మారలేదు, లోపలి ఆజ్ఞ మారింది. స్నేహితులారా, గుర్తుంచండి, మీరు ఏ భావంతో పనిచేస్తారో అదే భావం తిరిగి వస్తుంది. భయంతో చేసిన కర్మ భయమే తిరిగి తెస్తుంది. విశ్వాసంతో చేసిన కర్మ మార్గం తీస్తుంది. ఇప్పుడు అతి కఠిన సత్యం: ఒకవేళ మీరు ఇప్పటికీ అర్ధమనస్సుతో జీవిస్తున్నారంటే బ్రహ్మాండం కూడా మిమ్మల్ని అర్థంగానే ఇస్తుంది. జీవితం పూర్తిగా కావాలంటే లోపల పూర్తిగా మునగాలి. ఇక్కడ ఎట్టి చాటరికలు పనిచేయవు, ఇక్కడ ఎట్టి నటనలు పనిచేయవు. సత్యం మీ సత్యాన్ని గుర్తిస్తుంది. ఇప్పుడు తాను నుండి ఒక ప్రశ్న అడగండి: మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా బాధ్యత తీసుకోవడానికి? ఎందుకంటే ఆజ్ఞాపించిన తర్వాత ఫిర్యాదు చేసే హక్కు ముగుస్తుంది. ఆ తర్వాత మీరు చెప్పలేరు, నాతో ఇలా ఎందుకు జరిగింది అని. మీరు చెప్తారు, ఇందు నుండి నేను ఏమి నేర్చుకోవాలి. మరియు ఈ వాక్యం మిమ్మల్ని సాధారణం నుండి అసాధారణం చేస్తుంది. స్నేహితులారా, బ్రహ్మాండం బలహీన కోరికలను పరీక్షిస్తుంది, బలమైన ఆజ్ఞలకు గౌరవం చూపిస్తుంది. మీకు ఇప్పటివరకు రాలేదు అంటే మీరు అర్హులు కాదని కాదు, మీరు స్పష్టంగా లేకపోవడమే కారణం. ఇప్పుడు మీరు లోపల నిర్ణయించుకుంటే భయం లేకుండా, సందేహం లేకుండా మార్గం కనిపించడం మొదలవుతుంది. బహుశా వెంటనే కాదు, కానీ ఖచ్చితంగా. మరియు ఒకరోజు మీరు వెనక్కి చూసి అర్థం చేసుకుంటారు, అంతా మారినది ఆ రోజే, మీరు భయాన్ని వదిలిన రోజు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక చివరి మాట: ఒకవేళ ఈ వీడియో మీ లోపల ఎక్కడో ప్రతిధ్వనిస్తోంటే, ఒకవేళ ఈ మాటలు మిమ్మల్ని అద్దంలా కనిపిస్తోంటే, అయితే ఈ ఛానల్ ధ్యాన చైతన్యతో కలిసి ఉండండి. ఇక్కడ మాటలు మెత్తగా చేయడానికి కాదు, మేల్కొల్పడానికి. మరియు కామెంట్లో కేవలం ఇది రాయండి: నేను భయం నుండి బయటకొస్తున్నాను. ఇంత రాయడం కూడా లోపల ఇచ్చిన ఆజ్ఞ పూర్తి మొదటి మూలం. గుర్తుంచండి, మీరు ఆజ్ఞాపిస్తారు మరియు చింతలు వదిలేస్తారంటే బ్రహ్మాండం బహానాలు సృష్టించదు, అది మార్గాలు సృష్టిస్తుంది. ధన్యవాదాలు స్నేహితులారా. ప్రణామం, కృతజ్ఞత.